మామూలుగా న్యూలీ మ్యారీడ్ కపుల్లో పిల్లలు కలగకపోతే ఎన్నో రకాల ఇన్వెస్టిగేషన్స్ అనేక రకాల చెకప్స్ చేయించుకుంటారు. సో అక్కడ మనకు రూల్ అవుట్ అవుతుంది. కానీ ఇంకా 35-40 ఇయర్స్ వచ్చేసరికి ఇంకే కొన్ని సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. ఇంక నెలసరి సరిగ్గా రావట్లేదు, బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్నాయి అంటేనే వాళ్ళకి ఏదో ఒక సమస్య ఉంది అని అనుకోవాల్సిందేనా? చిన్న వయసులో అంటే ఇంకా ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటున్నప్పుడు, లేకపోతే ఒక 15 నుండి 35-40 ఏళ్ళ వరకు వయసు గల ఆడవాళ్ళకి మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ అంటే పీరియడ్ డిస్టర్బెన్సెస్, ఒక పద్ధతిలో క్రమం సరిగ్గా రాకుండా పీరియడ్స్, లేకపోతే బ్లీడింగ్ హెవీగా కానీ తక్కువగా కానీ, ఏ ప్యాటర్న్ లేకుండా బ్లీడింగ్ అవ్వడం కానీ, పెయిన్ ఎక్కువగా, ఈ పీరియడ్స్ అప్పుడు వచ్చే నొప్పి చాలా ఎక్కువగా ఉండడం వల్ల, ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మనం ఎట్లా అయినా ఆ పేషెంట్కి ప్రెగ్నెన్సీ ఇంకా కావాలి, తనకి గర్భసంచిని ఉంచుకోవాలి అన్నప్పుడు హార్మోనల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, యూట్రస్లో ఏమైనా స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నీ ఇన్వెస్టిగేట్ చేస్తాం అన్నమాట. అంటే స్కాన్స్ చేసి ఎగ్జామినేషన్తో కనుక్కుంటాం. సో ఇలాంటప్పుడు ఏ స్కాన్లోనూ ఏ ఫైబ్రాయిడ్స్ కానీ, ఓవేరియన్ సిస్ట్లు కానీ, వేరే ఏ ప్రాబ్లం లేదు అన్నప్పుడు న్యాచురల్గా అదేదో హార్మోనల్ ఇష్యూ అని అనుకుంటాం. ఓకే. సో హార్మోనల్ ఇష్యూ ఉన్నప్పుడు దానికి గల ట్రీట్మెంట్ ఇస్తాం.